ఫార్మాట్ ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఫార్మాట్స్ అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఉన్న వాల్యూస్కి ఉన్న టెక్స్ట్కి అడిషనల్ ఫీచర్స్ అప్లై చేయటం. అడిషనల్ అంటే లైక్ ఫాంట్ స్టైల్స్ కావచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలైన్మెంట్స్, కలర్స్, బార్డర్స్ ఎక్సెట్రా, బ్యాక్గ్రౌండ్స్ వాట్ ఎవర్. సో ఈ ఫార్మాట్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూద్దాము. సో నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా మనం లేటెస్ట్ వర్షన్లోకి వెళ్ళిపోదాం. సో కాలమ్స్ ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్తే మనకు సెల్స్, రోస్, కాలమ్స్, సీటు, ఆటో ఫార్మాట్ అండ్ స్టైల్స్ ఉన్నాయి. కండిషనల్ ఫార్మాటింగ్ కోసం అది ఇంపార్టెంటే కాబట్టి సెపరేట్ క్లాస్లా తీసుకున్నాను మీకు ఆల్రెడీ. సో ఒకసారి ఇవన్నీ చూద్దాము. సో సెల్స్ కూడా కొంచెం డీటెయిల్డ్గా మనం వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సింపుల్ ఆప్షన్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాము. రోకి హైట్ ఎలా ఉండాలి. రోస్ కాలమ్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా. హారిజంటల్స్ని మనం రోస్ అంటాము, వర్టికల్స్ని కాలమ్స్ అంటాము. వీటిని మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటాము, హైట్ కానీ విడ్త్ కానీ అనేవి చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ నార్మల్ మెథడ్ ఏంటంటే మనకు కావాల్సిన సెల్స్ అన్నీ కూడా, కాలమ్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు రో హైట్ ఎంత ఉండాలి. ఓకే, అప్రాక్స్గా అయితే మనకి ఇక్కడ 8.43, 8.5, 12.5 ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ రో హైట్ వచ్చేసి 12.5 ఉంటుంది. ఒక 30 ఇస్తున్నా నేను ఎగ్జాంపుల్కి. వచ్చేసిందా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఎక్కడి వరకు సెలెక్ట్ చేసామో అక్కడి వరకు అప్లై అవుతుంది. ఇన్ కేస్ మనకు రిక్వైర్డ్ స్పేస్ మాత్రమే కావాలనుకుంటే ఇక్కడే ఆటో ఫిట్ అని ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఫిట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ కాలమ్కి విడ్త్ ఉంటుంది, 8.43 ఉంటుంది అప్రాక్స్గా. ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ ఇక్కడ నుంచే ఫిట్ చేసుకోవాలనుకున్న ఆటో ఫిట్ అంటే రిక్వైర్ ఎంత అవసరమో అంతే ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఎగ్జాంపుల్ మనకు అటెండెన్స్ సీట్ ఒకటి ఉంటుంది కదా. ఒకే సీట్లో మనకు 30 డేస్కి సంబంధించిన అటెండెన్స్ ప్లస్ నేమ్స్ ఆర్ రోల్ నెంబర్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇవి మనకు హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కాలమ్ సెలెక్ట్ చేద్దాం, క్లిక్ అండ్ డ్రాగ్, 30 వరకు తీసుకుంటున్నాను. విడ్త్ తగ్గించాలి, ఒకే సీట్లో రాదు కాబట్టి కాలమ్ విడ్త్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 తీసుకుంటున్నాను. చూడండి, సింపుల్గా మనం డిక్రీజ్ చేసుకున్నాము. ఓకే, లేదంటే ఫస్ట్ మనం లెటర్స్ టైప్ చేసి ప్రెజెంట్కి పి అని, ఆబ్సెంట్కి ఏ అని అలా లెటర్స్ టైప్ చేసి ఆటో ఫిట్ కూడా చేయొచ్చు. లేదంటే ముందుగానే మనం ఎంటీ సీట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా కూడా ఫిట్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి మనకు రో హైట్, కాలం విడ్త్ అనేవి ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలనుకున్న ఇక్కడ నుంచి కాలం విడ్త్ ఎగ్జాంపుల్ నాకు ఒక 8.5 కావాలి నార్మల్గా. ఓకే, హైట్ కూడా ఇక్కడ నుంచి తీసుకుంటాము. ఆటో ఫిట్ ఆప్షన్స్ వీటికి ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. షార్ట్ కట్ కీస్ అంటూ మనం ఎక్కువగా షార్ట్ కట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటి కోసమని ఎక్కడెక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఇండికేట్స్ ఉంటాయి. మెనూకి వెళ్ళాలంటే మనం ఆల్ట్ కీని క్లిక్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఫైల్ సెలెక్ట్ అవుతుందా, ఆల్ట్ అని క్లిక్ చేయగానే ఫైల్ సెలెక్ట్ అయిపోయింది. ప్రతి టైటిల్లో కూడా మనకు ఒక అండర్లైన్ లెటర్ ఉంటుంది. ఇక్కడ ఫైల్లో ఎఫ్కి ఉంది, ఎడిట్లో ఈకి ఉంది, వ్యూలో వీకి ఉంది, ఇన్సెట్లో ఐకి, ఇలా ఇవి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయాలి, సెల్స్ సెలెక్ట్ చేయాలి అనుకుంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ, సెలెక్ట్ అయిపోయింది. అంటే వితౌట్ మౌస్ ఎలా వర్క్ చేయాలనేది చూద్దాము. ఫార్మెట్కి వెళ్ళాలి. ఫార్మెట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ట్ ఫర్ మెనూస్. స్లోగా చూద్దాం, ఆల్ట్, దెన్ ఫార్మెట్కి వెళ్ళాలి. ఫార్మెట్లో ఓకి అండర్లైన్ ఉంది, ఓ అంటున్నాను. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు రోకి విడ్త్ కావాలి, ఆర్ ఫర్ రో. దెన్ రోకి హైట్ ఉంది, ఈ ఫర్ హైట్. వచ్చేసిందా, డైరెక్ట్గా వాల్యూ మెన్షన్ చేసుకోవచ్చు, ఎంటర్ అనొచ్చు, అంటే వితౌట్ మౌస్. సో ఆల్ట్ ప్లస్ ఓ అండ్ ఆర్ అండ్ ఈ. ఇదే మీకు స్లోగా చెప్తున్నాను. మనకు షార్ట్ కట్స్లో ఏం చేస్తారంటే చాలా వరకు డైరెక్ట్గా లెటర్స్ ఇచ్చేస్తారు. సో టక్న క్లిక్ చేసే వరకు డైరెక్ట్ వెళ్ళిపోతాము. ఆల్ట్ ఓ ఆర్ఈ అని డైరెక్ట్ టైప్ చేసేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అది ఒక షార్ట్ కట్ కి అనుకుంటాము, బట్ ఇది షార్ట్ కట్ వే అన్నట్టు. డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు మనము ఎంత కావాలంటే అంత. ఒకవేళ ఆటో ఫిట్ కావాలనుకోండి, ఒకసారి సేమ్ చూడండి, ఆల్ట్ ఓ ఆర్, ఆటో ఫిట్కి ఏముంది, ఏ ఫర్ ఆటో ఫిట్. క్లియర్? దెన్ అలాగే మనకు కాలం విడ్త్ కూడా అప్లై చేసుకోవాలి. ఏ ఓ
C for column, then W for width. మాన్యువల్గా మనం టైప్ చేసుకోవచ్చు. సేమ్ ఆటో ఫిట్ అన్న కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఆల్ట్ ఆల్ట్ ఫర్ మెను, O for format, C for column, then A for auto fit. క్లియర్? ఇవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పీడ్గా టైప్ చేసుకోండి. ఓకే, ఆల్ట్ ప్లస్ ఓ ప్లస్ సి ప్లస్ డబ్ల్యూ స్పీడ్గా టైప్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మనకు నేర్చుకునే వాళ్ళకు ఈ స్పీడ్గా వెళ్తుంటే అర్థం కాదనేసి నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో ఇవి మనకు షార్ట్ కట్ ఆప్షన్స్. లేదంటే మౌస్ ఉంటే మౌస్తో మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా క్లిక్ చేసుకోవచ్చు. రో హైట్ ఏమి ఉండాలి, ఆటో ఫిట్. కాలంకి విడ్త్ ఏమి ఉండాలి, ఆటో ఫిట్. ఓకే, సో హైడ్ అన్హైడ్ గ్రూప్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అక్కర్లేదు, అవి లేటెస్ట్ వర్షన్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే సీట్ నేమ్ మార్చాలనుకుంటే సీట్ 1, సీట్ 2, సీట్ 3 అని ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కువగా. ఒక 15-20 సీట్స్ వచ్చేసరికి ఏ సీట్లో ఏముంది అనేది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి వాటికి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. మనము నేమ్ చేంజ్ చేయాలన్నా కూడా సేమ్ ఏం చేయొచ్చు, ఫార్మేట్లోకి వెళ్ళి సీట్లో మనకు రీనేమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది కదా, డైరెక్ట్గా ఎగ్జాంపుల్ మార్క్స్ సీట్, ఎగ్జాంపుల్ ఏదో మార్క్స్ అని టైప్ చేస్తున్నాను నేను. సో ఇదే మనం కీబోర్డ్ ద్వారా అయితే ఏం చేయొచ్చు, ఆల్ట్ ఓ హెచ్ ఫర్ సీట్, ఆర్ ఫర్ రీనేమ్, డైరెక్ట్గా టైప్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయగానే ఓకే అయిపోతుంది. క్లియర్? సో ప్రతిదీ కూడా షార్ట్కట్కి ఒక దగ్గర నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇది రీనేమ్ ఆప్షన్. హైడ్ చేయాలి అంటే చాలా సీట్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్గా అవసరం ఉంటాయి, కొన్ని రేర్ ఎప్పుడోసారి అవసరం ఉంటాయి. రేర్గా అవసరం ఉన్న వాటన్నిటిని కూడా మనము హైడ్ చేసి పెట్టుకోవచ్చు. అన్నీ కనిపించడం వల్ల మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం వల్ల కొంచెం గజిబిజిగా ఉంటుంది కాబట్టి హైడ్ చేసుకోవచ్చు. సేమ్ ఆప్షన్ ఆల్ట్ ఓ హెచ్ హెచ్. ఓకే, సీట్కి కూడా హెచ్ఏ ఉంటుంది, హైడ్ కూడా హెచ్ఏ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు. సి హైడ్ అయిపోయిందా మార్క్స్ది. ఇన్ కేస్ ఎప్పుడైనా మనకు మళ్ళీ అవసరమైంది అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడే అన్హైడ్ అని ఉంటుంది, అప్పుడు యూ క్లిక్ చేస్తే సరిపోతుంది. షార్ట్ కట్స్ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, మీకు స్పీడ్ అయిపోతుంది. ఓకే, అన్హైడ్ అయిపోయింది డైరెక్ట్గా. ఓకే, ఇన్ కేస్ మోర్ దెన్ వన్ హైడ్ చేసి ఉంటే ఏం చేయాలి, ఎగ్జాంపుల్ మార్క్స్ షీట్ చేశాను, అలాగే శాలరీ అండ్ డిస్కౌంట్ ఉంది కదా, ఇది కూడా హైడ్ చేద్దాము. ఇప్పుడు నాకు మార్క్స్ షీట్ కావాలి, అన్నీ అక్కర్లేదు. ఇక్కడ అన్హైడ్ అనగానే లిస్ట్ ఓపెన్ అవుతుంది, ఏమేమి హైడ్ చేశాము అనేది. మనకు కావాల్సిన పర్టికులర్ సీట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనగానే మళ్ళీ డిస్ప్లే అవుతుంది, విజిబుల్ అవుతుంది. ఇది రీనేమ్ అండ్ హైడ్ అన్హైడ్ ఆప్షన్. బ్యాక్గ్రౌండ్ ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే, సో మన దగ్గర ఉన్న లైబ్రరీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమంగా ఎక్సెల్కి అయితే యూజ్ చేయరు. ఏమైనా వాటర్ మార్క్ టైప్లో కావాలి, బ్యాక్గ్రౌండ్ లోగోస్ ఏమైనా కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ అనగానే వచ్చేస్తుంది. ఎడిట్ ఇక్కడ చేయలేము, ఫోటో క్రియేషన్ ఇక్కడ చేయలేము, లోగో క్రియేషన్ ఇక్కడ చేయలేము. ఆల్రెడీ ఉన్న దాన్ని అప్లై మాత్రం చేయగలుగుతాం. డిలీట్ బ్యాక్గ్రౌండ్ అంటే డిలీట్ అవుతుంది. సేమ్ షార్ట్ కట్ కీ అంటే ఆల్ట్ ఓ హెచ్ డి. సో ఇవన్నీ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే మీకు కొంతమందికి క్లియర్గా అర్థం కావాలన్నట్టుగా రిపీట్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. దెన్ ట్యాబ్ కలర్, ఇక్కడ ఇది పెద్ద ఇంపార్టెంట్ అని కాదు కానీ కొంతమంది కలర్ కోడ్ లాగా పెట్టుకుంటారు, ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ట్యాబ్ కలర్ ఇచ్చుకుంటారు. ఇక్కడ మార్క్స్ సీట్ 1, సీట్ 2, సీట్ 3 ఇలా ఉన్నాయి కదా, వీటికి బ్యాక్గ్రౌండ్లో కలర్ ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ సీట్ అండ్ ట్యాబ్ కలర్ అని ఉంటాయి, సెలెక్ట్ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చు. సి మార్క్స్కి బ్యాక్గ్రౌండ్లో వచ్చింది చూడండి. ఇంకేస్ అక్కర్లేదు అనుకున్నా మళ్ళీ ఇక్కడ నుంచే ట్యాబ్ కలర్లోకి వెళ్ళి నో కలర్ అని తీసుకోవచ్చు. ఓకే, ఇవే మనకు షార్ట్కట్గా ఎలా చేయొచ్చు, మౌస్తోనే షార్ట్కట్గా ఎలా చేయొచ్చు అంటే మనకు కావాల్సిన కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినా కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఫార్మాట్ సెల్స్ అని వచ్చినాయి కదా, సో ఇవి సెల్స్కి ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అది కాలం విడ్త్ అని ఉంది. ఓకే, ఎంత విడ్త్ ఉండాలి మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాలం విడ్త్ నాకు 8.5 కావాలి. క్లియర్? రైట్ క్లిక్, దెన్ ఇక్కడ నుంచి కాలం విడ్త్, హైడ్ ఆప్షన్, అన్హైడ్ ఇక్కడ మనకు అవసరం లేదు, గ్రూప్స్లో చెప్తాను కదా. కాలం విడ్త్ ఏంటి, ఇక్కడ ఆటో ఫిట్ ఇవ్వలేదు, మనకు విడ్త్ వాల్యూ మాత్రం ఇచ్చుకోవచ్చు. అలాగే రోస్ కూడా, రోస్ సెలెక్ట్ చేసినప్పుడు సేమ్ ఆప్షన్, రైట్ క్లిక్, దెన్ ఇక్కడ నుంచి రో హైట్ ఎంత ఉండాలి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సీట్ విషయానికి వస్తే ఇక్కడే డైరెక్ట్గా సీట్ పైన రైట్ క్లిక్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. ఇన్సెట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా, వాటికి కూడా ఇక్కడ నుంచి ఎక్స్ట్రా సీట్ యాడ్ చేయాలంటే ఇన్సెట్
వర్క్ షీట్ యాడ్ అయిపోయిందా, రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కర్లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా యూజ్ చేసుకుంటాం. అలాగే నేమ్ చేంజ్ చేయాలంటే రీనేమ్ టైప్ చేసుకొని ఎంటర్ అనొచ్చు. ఓకే, సో మూవ్ ఆర్ కాపీ సీట్ డూప్లికేట్ ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఇదే మార్క్స్ సీట్కి డూప్లికేట్ కావాలి అంటే ఓన్లీ మార్క్స్ ఒకటే చేంజ్ చేస్తూ ఇంకో సీట్ కావాలి. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏ కాపీ దెన్ ఓకే, డూప్లికేట్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం రీనేమ్ చేసుకుందాం. ఓకే, ఇదే మార్క్స్ టేబులే బట్ ఎగ్జాంపుల్ ఇది మార్క్స్ టేబుల్ 10th క్లాస్ అనుకుందాం. 10th క్లాస్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి రీనేమ్ మార్క్స్ టేబుల్ 9th క్లాస్ అనుకుందాం. ఓకే, డిఫరెంట్ ఇక్కడ ఇవి మార్చేసుకోవచ్చు. నేమ్ అండ్ మార్క్స్ ఒకటి మనం చేంజ్ చేయాలి. సింపుల్గా డిలీట్ చేసుకొని న్యూ వాల్యూస్ అనేవి టైప్ చేసుకోవచ్చు. వాల్యూస్ టైప్ చేయగానే ఫార్ములాస్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో అలా సింపుల్గా కూడా మనం రైట్ క్లిక్ ఇచ్చి చేసుకోవచ్చు. లేదంటే మెనూలోకి వెళ్ళొచ్చు. మూవ్ ఆర్ కాపీ సీట్ అనుకుంటే ఎడిట్ మెనూలో ఉంటుంది. సేమ్ ఆల్ట్ ఈఎం అనగానే డైరెక్ట్గా మూవ్ ఆర్ కాపీ సీట్లోకి వెళ్తాము. ఆల్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, మెనూస్లోకి వెళ్తాము. అండర్లైన్ని ఫాలో అవుతూ షార్ట్కట్కి అప్లై చేసుకోవచ్చు. డిలీట్ సీట్ చేయాలి, ఎల్ క్లిక్ చేయొచ్చు. ఆల్ట్ ఈఎల్ అనగానే డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది. ఏది కావాలంటే అది ఆల్ట్ ఈఎల్ ఎంటర్. క్లియర్. సో ఇవి మనకు షార్ట్ కట్ ఆప్షన్స్. ట్యాబ్ కలర్, ఇందాక కలర్ అప్లై చేశాం కదా, కలర్ ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే ఇక్కడ నుంచే మళ్ళీ ట్యాబ్ కలర్లోకి వెళ్ళి నో కలర్ తీసుకోవచ్చు. షార్ట్ కట్ కీస్ అయినా యూజ్ చేయొచ్చు, రైట్ క్లిక్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మెనూలోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇవి రో హైట్ ఆటో ఫిట్, కాలం విడ్త్ ఆటో ఫిట్, సీట్ రీనేమ్, హైడ్, అన్హైడ్, బ్యాక్గ్రౌండ్ అండ్ ట్యాబ్ కలర్. ఆటో ఫార్మేట్ అంటే ఇందాక చెప్పాను కదా, అడిషనల్ ఫీచర్స్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, బ్యాక్గ్రౌండ్స్ వాట్ ఎవర్, ఇవన్నీ కూడా ఆటో అంటే ఆటోమేటిక్ అప్లై చేయటం. ఇందులో కొన్ని డిఫాల్ట్ ఫార్మాట్స్ ఉంటాయి. మనకు అంత టైం లేదు, ఓన్గా అప్లై చేయాల్సిన టైం లేదనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఉన్న ఫార్మాట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసేసి మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంటి సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే అప్లై అవుతుంది. వాల్యూస్ అన్నీ సేమ్ అవుతాయి. ఫాంట్ స్టైల్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, టెక్స్ట్ కలర్స్ ఎక్సెట్రా మారుతాయి. ఓకే, ఒకవేళ అక్కర్లేదు అంటే కంట్రోల్ Z అండు చేసుకోవచ్చు. బట్ వన్స్ సేవ్ చేస్తే అండు వర్క్ అవ్వదు కాబట్టి ఎడిట్లోకి వెళ్తే మనకు క్లియర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లియర్ ఫార్మాట్స్ యూజ్ చేయొచ్చు. ఆల్ట్ ఈఏఎఫ్ డైరెక్ట్గా క్లిక్ చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఈజీ అవుతాయి. సో ఇవి కంప్లీట్గా ఫార్మాట్ ఆప్షన్స్, రోస్, కాలమ్స్, సీటు, ఆటో ఫార్మాట్ వరకు. కండిషనల్ ఫార్మాటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్గా చూడండి. స్టైల్స్ ఈ సెల్స్కి సంబంధించిందే. సెల్స్ కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి ఉంటుంది. నంబర్ కేటగిరీస్ అని ఉంటాయి, అలైన్మెంట్స్ అని, ఫాంట్ అని, బార్డర్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా ఇవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం గ్యాప్ తీసుకున్నాను, డిలే అయింది. నెక్స్ట్ డేనే అప్లోడ్ చేస్తాను ఇవి కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.